హే గాయ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఇది చెప్పండి, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారా? మరి నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. అయితే ఈరోజు నేను మీకు ఒక యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. యూనివర్సిటీ గురించి చెప్తాను, బాగానే ఉంది. నిజంగా అది బాగుంటుందా? ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? మీరేమైనా చూసి చెప్తున్నారా? ఇలాంటి డౌట్స్ మీకు వస్తాయి, నాకు తెలుసు. ఎస్, నేను ఒక యూనివర్సిటీ గురించి చెప్తున్నాను అంటే నేను ముందు తెలుసుకొని ఆ యూనివర్సిటీ ఎలా ఉందో చూసి మీకు చెప్పడమే కాదు, ఈరోజు ఆ యూనివర్సిటీని చూపించబోతున్నాను. డెహ్రాడూన్లో ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీని చూపించడానికి వచ్చేసాను. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఉత్తరాంచల్ యూనివర్సిటీ NAAC A+ అక్రిడిటెడ్ యూనివర్సిటీ. ఇది డెహ్రాడూన్లో ఉంది. బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ, మల్టీ కల్చరల్, బెస్ట్ ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. 22+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యూనివర్సిటీకి R-Tyne ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెటైన్ హైలైట్ అని చెప్పొచ్చు. 100+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి 8,000+ స్టూడెంట్స్తో ఈ యూనివర్సిటీ 90 acres+ ల్యాండ్లో ఉంది. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ? సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఆంధ్ర అండ్ తెలంగాణ. మన వాళ్ళే అంతా. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మన తెలుగు వాళ్ళని కలుస్తున్నాను. సో ఎక్కడి నుంచి ఫస్ట్? నీ పేరు ఏంటన్నా? నా పేరు వెనెల, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. ఓకే, వెన్నెల ఫ్రమ్ నెల్లూరు. నా పేరు దీపిక, నేను కడప నుంచి. ఓ కడప, నువ్వు కడప నేను కడప. ఓకే, వాళ్ళ ప్లేస్ నుంచి వచ్చింది. హాయ్, My name is Sneha and I'm from Vizag. వైజాగ్. ఓ నైస్. నా పేరు బ్లెస్సీ and I'm from Hyderabad. హైదరాబాద్. My name is Mahesh. I am from Ongole. ఒంగోల్. నిఖిల్ అండ్ నంద్యాల్. నంద్యాల్. నా పేరు లోహిత్ మ్యామ్, విజయనగరం నుంచి. ఓకే, నా పేరు రామ్ చరణ్, నేను నెల్లూరు నుంచి. నా పేరు తేజ, నేను విశాఖపట్నం. వెరీ నైస్. సో ఒంగోల్ నుంచి, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, కడప నుంచి, సో ఒక్కొక్క ప్లేస్ నుంచి, తెలంగాణ, మన హైదరాబాద్ నుంచి, సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీలో. సో అంటే చాలామంది ఉన్నారా ఇంకెక్కువ? ఇంకా ఉన్నారు మ్యామ్. అవునా, వెరీ నైస్. వినడానికి చూడడానికి చాలా బాగుంది. నేను ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాము అని వచ్చినప్పుడు, సో మన వాళ్ళకి ఈ యూనివర్సిటీ హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి వచ్చినప్పుడు, అరే మన వాళ్ళు అసలు ఉన్నారా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత సో చాలా హ్యాపీగా ఉంది. సో హోమ్ నేను ఫీల్ అవుతున్నామన్న ఫీల్ ఏమన్నా? It's a second home. సెకండ్ హోమ్. వెరీ నైస్. మెయిన్ ఏంటంటే ఎక్కడన్నా ఫుడ్ ఉండాలి మ్యామ్, అది ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది ఫుడ్. సో చూసారు కదా, మన తెలుగు వాళ్ళతో మాట్లాడితే ఎక్కువగా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళతో అయితే ఎక్కువ CSE వాళ్ళు ఉన్నారు, ఏరోస్పేస్ వాళ్ళు ఒకరు ఉన్నారు. బట్ CSE బ్రాంచ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. మోస్ట్లీ నేను వాళ్ళతో మాట్లాడింది ఏంటి అని అంటే, సో అంటే మన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చారు అంటే ఫుడ్ దగ్గర అసలు అడ్జస్ట్ అవ్వరు. ఫుడ్ కూడా చాలా బాగుంది, హాస్టల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. సో యూనివర్సిటీలోనే హాస్టల్ కూడా ఉంది కాబట్టి సో మెయింటెనెన్స్ చాలా బాగుంది. కాలేజ్ ఎన్వైర్న్మెంట్
బట్ కాలేజ్ నిజంగా ఇదంతా చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ అయితే ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో చదువుకోవడానికి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అని అంటున్నారు. సో ఇంకా చూద్దాం మనం, ఇంకా ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఆడిటోరియం ఎలా ఉంది. సో ఎందుకంటే ఒక యూనివర్సిటీకి వచ్చాము అంటే డెఫినెట్లీ సో అన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఒక స్టూడెంట్గా సో నేను కూడా కాలేజ్ చదివినప్పుడు ఏమీ చూసుకోలేదబ్బా, సో అరే ఈ కాలేజ్ బాగుంది జాయిన్ అయిపోదామని జాయిన్ అయిపోయాను. కానీ డెఫినెట్లీ సో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు వెనక అక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ యూనివర్సిటీ గురించి ఇక్కడున్న ఫెసిలిటీస్ నేను చూపించబోతున్నాను. వచ్చేసి వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ. ఈ సెంట్రల్ లైబ్రరీ 3 AI ప్రిన్సిపల్తో రన్ అవుతోంది. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. ఈ సెంట్రల్ లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్, జర్నల్స్ అండ్ డిజిటల్ రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. రండి వెళ్ళిపోతాం. సో చూసారు కదా, ఇది సెంట్రల్ లైబ్రరీ ఎంత స్పేషియస్గా ఉందో. మీరు క్యాంపస్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న ఈ బుక్స్, జర్నల్స్ అండ్ రీసెర్చ్ మెటీరియల్స్ 24/7 మీకు యాక్సెస్ ఉంటుంది. అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, కాంపిటేటివ్ వరల్డ్ గురించి మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ అండ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం విశేషం. సో యూనివర్సిటీ టైమింగ్స్లో మాత్రమే కాకుండా అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్కి ఈవినింగ్ 8 వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెన్గా ఉంటుంది. ఎలాగో పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి కొంతమందితో మాట్లాడదాం రండి. హాయ్. సో అయ్యో తెలుగు ఆర్ తెలుగు? ఎక్కడి నుంచి? రాజమండ్రి. తణుకు వెస్ట్ గోదావరి అమ్మాయి. అరే సూపర్, మన వాళ్ళందరికీ బ్రేక్ ఇచ్చారా ఇప్పుడు? తెలుగు వాళ్ళు అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ ఇక్కడ. సో ఎలా ఉంది లైబ్రరీ గురించి? లైబ్రరీ అయితే మాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అండ్ వీ కెన్ హ్యావ్ మెనీ బుక్స్ కూడా. ఓకే, ఎప్పుడు డౌట్ ఉన్న సర్స్ అవైలబుల్గా ఉంటారు. అంటే మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ అనే అనుకుంటారు యూనివర్సిటీ కోసం. స్టార్టింగ్ మా పేరెంట్స్ కూడా అట్లా అనుకున్నారు, బట్ కాదు, ఇక్కడికి వచ్చేసి మనకి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంతకు ముందు సీనియర్స్ దగ్గర కానీ అంటే ఎవరి ద్వారా నీకు యూనివర్సిటీ తెలిసింది? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా, సో మా పేరెంట్స్ కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యారు. సీనియర్స్ రిలేటెడ్ కాదు, నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, సేమ్ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ. సో దాంట్లో నాకు ఏమనిపించిందంటే ఏ డెసిషన్ తీసుకున్నా మనం మంచి డెసిషన్ తీసుకోవాలి లైఫ్లో. సో ఇట్స్ ద టర్నింగ్ పాయింట్. సో చూసారు కదా, ఇక్కడ ఎవరిని మాట్లాడించినా కూడా బోల్డ్ అంతా చెప్తున్నారంటే ఇక్కడ చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంది, లైబ్రరీ బాగుంది, అంటే ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది. సో ఏదైనా సరే ఏ డౌట్స్ వచ్చినా కూడా వీళ్ళు క్లారిఫై చేస్తారు అని చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకెక్కువసేపు ఉండకుండా లైబ్రరీలో వెళ్ళిపోదాం. ఇంకా చూపించాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ ఏ మాట కామాట లైబ్రరీ చాలా బాగుంది. ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూద్దామా? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE, అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ECE, అండ్ CSE విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీలో. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, పదండి. సో ఈ కంప్యూటర్ ల్యాబ్లో చూస్తున్నారు కదా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో. ఈ కంప్యూటర్ ల్యాబ్ equipped with latest technology and high speed internet. This lab is perfect place to innovate, code, create and turn ideas into reality. ఈ కార్పొరేట్ వరల్డ్కి కావాల్సిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఉన్న CSE ల్యాబ్ సపోర్ట్ చేస్తుంది. స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ని ఇండస్ట్రీస్తో కొలాబరేట్ చేస్తూ ఇక్కడ ట్రైన్ అయ్యేలా ప్రతి స్టూడెంట్కి ఈ ల్యాబ్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. హాయ్ మన NCC తెలుగువా? ఓకే, సో ఇక్కడ NCC కూడా ఉందా? ఓకే, ఏ సర్టిఫికేట్? ఇక్కడ ప్రస్తుతానికి B and C సర్టిఫికేట్ ఉంటుంది మన కాలేజ్లో. సో NCC బేసికలీ 3 years కోర్స్, మీకు తెలిసిందే. అండ్ దీని గురించి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఏదైనా ఏ పరంగా కూడా. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం B సర్టిఫికేట్ అయిపోయింది మొన్న నాకు ఎగ్జామ్, అండ్ ఐఎమ్ పర్సూయింగ్ నౌ ఫర్ C సర్టిఫికేట్కి వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ NCC గురించి మాట్లాడితే నేను ఐఎమ్ ఫ్రమ్ బీటెక్ సెకండ్ ఇయర్ CSE బ్యాక్గ్రౌండ్. అదే అడుగుదాం అనుకున్నాను, అంటే NCC అనేది సపరేట్గా చేస్తున్నావా, చదువుకుంటూ చేస్తున్నావా? అదే సేమ్ చెప్పాను కదా, చదువుకుంటూ. సో CSE మేనేజ్
ఓకే, సో అది ఇది ఎలా మేనేజ్ చేస్తున్నా అంటే టైమింగ్ ఎలా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ? టైమింగ్ ఇది యాక్చువల్లీ నైస్, మంచిది అంటది ఇది. ఎందుకంటే ఫస్ట్ మా కాలేజ్ ఉంటుంది అప్ టు 4:30, దాని తర్వాత ఎన్సీసీ ఉంటుంది. ఓకే, అచ్చా. అండ్ అదర్స్ ఈవెంట్ పరంగా మాట్లాడితే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక 2 క్లాస్ కేటగిరీలో ఎన్సీసీ చూస్ చేసుకున్నారు మీరు. ఓకే, దీంతో పాటు ఇంకా ఏమైనా స్పోర్ట్స్ ఉన్నాయా? మ్యామ్ వాలీబాల్ అవన్నీ ఉన్నాయి. వెరీ నైస్. సో నువ్వు కూడా బిఆ సిఎస్? నో మ్యామ్, ఇప్పుడే రీసెంట్ గా జాయిన్ అయ్యా, 3 months అయింది మ్యామ్. వెరీ నైస్. సో ఎలా ఉంది అంటే ఎన్సీసీలో అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, సో ఎన్సీసీలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ఏం నేర్చుకుంటున్నారు? మ్యామ్ యూనిటీ అండ్ డిసిప్లిన్ మ్యామ్. అంటే కాలేజ్లో ఉంటే వేరు, ఎన్సీసీ ఒకసారి ఎంట్రీ అయ్యాక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ బిహేవియర్ చూపించింది మ్యామ్ లైఫ్ పార్ట్. సో ఎన్సీసీ స్టూడెంట్స్ అని అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో జై హింద్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంది. సో వాళ్ళ మాటల్లోనే ఎంత డిసిప్లిన్గా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, బాగా అనిపించింది అబ్బా. సో స్పోర్ట్స్లో కూడా ఇక్కడ మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఎన్సీసీతో పాటు వాలీబాల్ ఇలా చాలా కూడా ఉన్నాయంట. సో నాకైతే ఎన్సీసీ స్టూడెంట్స్ని చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్కూల్లో చేశాను ఎన్సీసీ. నాతో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు. హలో సార్. సో యాక్చువల్లీ ఈ ఏరోస్పేస్లో ఏం నేర్పిస్తారు పిల్లలకి? క్యా సిఖాతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ में? See, obviously when we are talking about the engineering, that means we will study about the design, we will study about the how to see the if suppose this is an air vehicle, it should be go in the air. So how this will go in the air, and how the structure is bearing all the loads, and obviously propulsion with the help of only engine it is possible to go in air. So all these things we will teach to our student, and with obviously these all things required actually more and more practical. So we will show them first of all each and every component, open the component, how we will design this, how we will see their works, each and everything through with the help of practical only. Acha, so ikkada theory kante ekkuva practical ki importance ekku untundi. Obviously ma'am, see theory is their own advantage, but practical definitely gives a more advantage. If you don't know anything about the means practically, it is very difficult to go in air. Theoretically we can easily go in air, but it is not possible practically, so we need to learn about how the things will go in air. So practically we are teaching them each and everything like that. Acha, so ఇప్పుడు exactly దీని name అంటారు? What component of this? Yes. Yeah, one of my student will explain you about the component, because it is not good the teacher will come and teach you. So okay, yeah, Sneha, you can please. This is an aircraft, unlike which we use in the field of aviation, aerospace. So మనం డైలీ కూడా చూస్తూ ఉంటాం like how it works అనేది, but in this department లో మనం ఏంటంటే how it practically works. మనం ఎప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తాం కానీ అది ఎలా వర్క్ అవుతుందని తెలియదు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాక్టికల్ గా చూస్తాము, అసలు ఏ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు దాంట్లో ఏమనేది ఇంక్లూడ్ అవుతుంది, ఎవ్రీథింగ్ దే విల్ టీచ్ us. అచ్చా, నాకు ఒక డౌట్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోస్పేస్ కి ఏరోనాటికల్ కి? ఏంటి డిఫరెన్స్ అంటే ఏరోస్పేస్ లో మనకి ఏం నేర్పిస్తారు, ఏరోనాటికల్ లో ఏముంటుంది? యాక్చువల్లీ ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది మ్యామ్ ఏరోస్పేస్ కి ఏరోనాటిక్స్ కి వచ్చేసరికి. ఏరోనాటిక్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ కి రిలేటెడ్, అంటే ప్లేన్స్, జెట్స్ వరకు వస్తుంది. వైల్ కమింగ్ టు ఏరోస్పేస్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ స్పేస్ క్రాఫ్ట్ మ్యామ్. అంటే మనం రాకెట్ హౌ వి ట్రావెల్ అవుట్ సైడ్ ఆర్ ఎన్వైరన్మెంట్. సో మీరు ఇప్పుడు ఏరోస్పేస్ అంటే రాకెట్స్ గురించి, శాటిలైట్స్ గురించి మీరు చదువుకుంటున్నారు. ఓకే, సో మాకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? It is cockpit, in which the pilot sits. And this is the wing, ma'am. Acha, so దాని ప్రొపెల్లర్ అంటారు, దీని కాక్పిట్ అంటారు. దిస్ ఈ వింగ్ ma'am, it is used for to generate lift. And this is known as the aileron. It is used for the roll on motion of the plane, ma'am. Acha. And this is known as the flaps. It is used for లిఫ్ట్ అండ్ డ్రాగ్ మోషన్. సో ఇది అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది అని మనం లోపల నుంచి చూసినప్పుడు ఇది అవుతుంది. రైట్. అండ్ దిస్ ఈస్
ఎలివేటర్ మ్యామ్. Okay. ఇది అనేది పిచింగ్ మోషన్ కి యూజ్ అవుతుంది, అంటే అప్ అండ్ డౌన్. అండ్ దిస్ ఈస్ హారిజాంటల్ స్టెబిలైజర్. ఓకే. ఇది చూస్తే రూడర్ మ్యామ్. ఇది Okay. ఏం చేస్తుంది అంటే సైడ్ టు సైడ్ మోషన్ కి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ దిస్ ఈస్ వర్టికల్ స్టెబిలైజర్. అచ్చా. దిస్ ఈస్ హారిజాంటల్ స్టెబిలైజర్ మ్యామ్. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో సో మెయిన్ అంటారు అన్నిట్లో ఇంపార్టెంట్ ఏది? ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఎవ్రీ పార్ట్ అనేది ఇండివిజువల్ రోల్ అనేది ప్లే చేస్తారు మ్యామ్. సో అన్ని కలిపితేనే మనకి మంచి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేన్ లా మనం ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. అండ్ రూడర్ అండ్ ది స్టెబిలైజర్స్ అండ్ ఎలివేటర్ ఆల్సో ప్లేస్ అ క్రూషియల్ రోల్. వెరీ నైస్, అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. వెరీ గుడ్. ఇక్కడ స్టడీస్కే కాదు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ కాంపిటీషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్లో ఉన్నాం. ఇక్కడ స్పోర్ట్స్తో పాటు యోగా అండ్ జిమ్ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ ది బెస్ట్ ఆడిటోరియం. ఈ ఆడిటోరియంని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు. ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500+ కెపాసిటీ వరకు ఉంటుంది. ఈ ఆడిటోరియం మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లార్జెస్ట్. ఇక్కడ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, కాన్వొకేషన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టూడెంట్స్కి ఆడిటోరియం అంటే ఒక ప్లేస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకునేది ఈ ఆడిటోరియంలోనే. నాకైతే ఇంత పెద్ద ఆడిటోరియం చాలా నచ్చింది. మరి మీకు? ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఒక హైలైట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనే చెప్పాలి. 1500+ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 2024. టాప్ ప్యాకేజ్ 1.5 CR. ఈ 2024లో స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 500+ రిక్రూటర్స్ క్యాంపస్కి వచ్చారు. సో ప్లేస్మెంట్స్ గురించి నో వరీస్. అండ్ ప్లేస్మెంట్ సెల్లే ఒకసారి చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ బ్లాక్లో ఉన్నాము. సో ప్లేస్మెంట్ సెల్లే చాలా పెద్దగా ఉంది. సో మీరు ప్లేస్మెంట్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ వాల్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఎవరెవరు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు అనేది వాల్ మీద కూడా వాళ్ళ ఫొటోస్ని స్టిక్ చేశారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ సో పక్కాగా సో మెనీ స్టూడెంట్స్ మంచి మంచి రెప్యూటెడ్ కంపెనీస్లో ప్లేస్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు నేను ప్లేస్మెంట్ డైరెక్టర్తో ఉన్నాను. హలో సార్. హాయ్ సార్, आपका नाम सर? So hi students, my name is Arun Godial. I head CRC Corporate Resource Center at Uttaranchal University, Dehradun. Okay. I particularly take care of internships and placements along with the trainings for the students here at Uttaranchal University. So if I talk about placements, yeah, so many students are placing in very reputed companies. Yes. So what is the secret behind it? क्या training देते हैं students को, कैसे prepare करते हैं placements के लिए? As a student, we believe that besides placements, there are lot many activities that we need to take care once you are here in the universities. We not only focus on your internships and placement part, but we deeply focus on the training parts as well. Because we understand if we want you to make a job ready, or you can say employable, we need to put lot many efforts into the training part first. Okay. So we believe in a holistic development of the students. Apart from academics, we prepare students for placements. We have an entire training cell with us, which not only trains you in different aspects of employability skills, but again we focus on the domain skills part as well. Okay. So this leads to be us as one of the best universities in terms of placements. This year we have seen a remarkable placements for our students. One of our students went to Google. Then we have lot many good brands, good recruiters in our campus. If I name some of the recruiters, that are IBM, ServiceNow, then you can say Autodesk. These all came to hire from Uttaranchal University.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెరీ యూనిక్. యూనివర్సిటీ క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. ఇలాగా ఒకటే బ్లాక్ కాదు, డిఫరెంట్ బ్లాక్స్, ఇలా చాలా బ్లాక్స్ ఉన్నాయి. హాయ్, మీ పేరు ఏంటన్నా? నా పేరు ప్రవళిక మ్యామ్. ప్రవళిక, సో ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్స్ గురించి నువ్వేం చెప్తావు? రూమ్స్ అనేవి చాలా బాగుంటాయి మేడం, మీరు చూస్తున్నారు కదా. అవును, చాలా నీట్గా. ఈ రూమ్ లో 3 members ఉంటారు, ఆ రూమ్ లో వచ్చేసి 2 members ఉంటారు, ఓకే. ఆ రూమ్ లో ఇంకా 3 ఉంటారు. సో ఇది మొత్తం 3 BHK 3 BHK. ఓకే. సో లగేజ్ 2 BHK, లగేజ్ అనేది ఇది హాల్. ఓకే ఓకే, రైట్. ఇది వాష్రూమా? ఇట్ సైడ్ ఉంటుంది మ్యామ్ వాష్రూమ్. ఓకే ఓకే. సో ఇక్కడ ఓన్లీ 2 BHK ఉన్నాయా, 3 కూడా ఉన్నాయా? 3 కూడా ఉన్నాయి మ్యామ్. 3 లగేజ్ అంతా ఎక్కడ పెట్టుకున్నారు? మాకు ఎవరి కబోర్డ్ వాళ్ళకు ఉంటుంది మ్యామ్ సెపరేట్ గా. ఓకే, సో దిస్ ఇస్ ద కబోర్డ్. కబోర్డ్స్, బీరువాలు ఇచ్చారు అండ్ చక్క. అందుకే లగేజ్ ఎక్కడ, నార్మల్గా హాస్టల్స్ అంటే మనం ఎట్లా చూస్తామంటే ఒక దగ్గర చెప్పులు పడేసి ఉంటాయి, ఒక దగ్గర బట్టలు పడేసి ఉంటాయి, అస్సలు నీట్నెస్ అనేది ఉండదు నేను చూసినంత హాస్టల్ వరకు అయితే. బట్ ఇక్కడ బెడ్స్ నీట్గా ఉన్నాయి, వాళ్ళ లగేజ్ ప్రాపర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువానా? ఒక్కొక్క బీరువా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువా ఇచ్చేసారు అండ్ స్టడీ టేబుల్స్ ఎవరి వాళ్ళకి. ఓకే ఓకే. సో నాకైతే హాస్టల్ చాలా బాగా నచ్చింది. సో అమ్మాయిలకి మెయిన్గా పేరెంట్స్ చూసేది ఏంటి అంటే సెక్యూరిటీ. సో అమ్మాయి అక్కడ ఎలా ఉంటుంది. సో నాకైతే అనిపించింది ఇక్కడ 6:30కి గేట్ క్లోజ్ అయిపోతుంది కదా, క్లోజ్ చేస్తారు మేడం. ఓకే. సో కాలేజ్ అయిపోయిందా 6-6:30 లోపల గేట్ క్లోజ్. 6:30కి కంపల్సరీ అటెండెన్స్ చేసేస్తారు. ఓకే, ఆ టైంకి అందరు వచ్చారు. ఫుడ్ అదంతా మాకు ఫుడ్ కిందే మెస్ ఉంటుంది. ఇక్కడే మెస్ కిందే ఉంటుంది. ఓకే, కాలేజ్ లో ఉన్నప్పుడు అక్కడ తింటారు, కాలేజ్ లో ఉన్న ఇక్కడికి వచ్చి తినేస్తాం. ఓకే ఓకే, వెరీ నైస్, బాగుంది. సో ఫుడ్కి ఏ ప్రాబ్లం లేదు. సో సెక్యూర్డ్గా మీరు ఆలోచిస్తే ఒక పేరెంట్గా 6:30కి మీ అమ్మాయి హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నాకైతే ఇది చాలా సెక్యూర్డ్ అనిపించింది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్ కూడా. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు తెలుసుకుంది ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకో ఎత్తు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎంత గొప్ప విషయం. అసలు వరల్డ్లోనే టాప్ 3 యూనివర్సిటీలో ఒకటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో అబ్బాయితో మాట్లాడదాం. హలో, హాయ్. సో నీ పేరు? నా పేరు పూజిత్ అమర్. పూజిత్ అమర్, ఓకే. సో అమర్, నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ చేయడానికి సెలెక్ట్ అయ్యావంటే ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది? సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ నీ మాటల్లో. ఫస్ట్లీ నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే ముందు బేసిక్గా స్కిల్ అయితే నేర్చుకున్నాను. స్కిల్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మేడం. అవును, బేసికల్గా స్కిల్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ అప్పుడు మాకు ప్రోగ్రామింగ్ వాళ్ళు టీచ్ చేసే మేడం నార్మల్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది అదర్ దెన్ అదర్ యూనివర్సిటీస్. ఓకే. అయితే ఆ మేడం నాకు ఏమని చెప్పారంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి, ఇట్ విల్ బి బూమ్డ్ ఇన్ నెక్స్ట్ 3 years, సో యూ కెన్ లెర్న్ దెమ్ అండ్ ఇట్ విల్ బి మ్యాసివ్ అండ్ ఏఐ కన్నా నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్ అవుతుంది అని చెప్పారు. ఓకే. సో ఐ హ్యావ్ గాన్ టు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా ఐ హ్యావ్ స్మాల్ రీసెర్చ్ అనేది చేశాను. వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి, దాని ఆపర్చునిటీస్ ఏంటి. ఓకే. ఆ రీసెర్చ్ చేయడం తర్వాత నేను నార్మల్గా కోర్స్ ఎన్రోల్ అయ్యాను మేడం. ఆన్లైన్ కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత ఐ హ్యావ్ బీన్ రీసెర్చ్ వర్క్ అయితే చేశాను. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర టీచర్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఏంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ ఏంటనేది చూసి కొన్ని స్టూడెంట్స్ని అయితే మనకి రీసెర్చ్ అండ్ పేటెంట్ వర్క్కి తీసుకుంటారు మేడం. ఓకే. అలాగా నేను ఒక రివ్యూ పేపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేశాను మేడం. ఇట్ విల్ బి ఇన్ గూగుల్ స్కాలర్. ఓకే. అయితే ఆ రీసెర్చ్ పేపర్ని నా సీవీని నార్మల్గా ఇంటర్న్షిప్ ఓపెన్ అయినప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాను యూనివర్సిటీ ద్వారా. ఓకే. అప్లై చేసిన తర్వాత ఐ హావ్ గాట్ అండ్ మెయిల్ దట్ విల్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అనే ఒక మెయిల్ వచ్చింది జనవరిలో. ఆ తర్వాత మాకు పీటీ అండ్ క్యూటీ క్లాసెస్ అని ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ అనే క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆ క్లాసెస్ ద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్తూ ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్లో మనం ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్పారు. ఓకే. సో అది నాకు చాలా యూజ్ అయింది. నీకు టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఈస్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ అవర్ స్కిల్. ఆ తర్వాత మనం ఎలా హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మొత్తం మనకి పీడీ రౌండ్లో అయిపోయిన తర్వాత ఐ హావ్ గాట్ అ మెయిల్ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. విల్ బి
విత్ స్టే ఫండ్. అక్కడ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నాను ఏంటంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది 1.5 lakh వరకు అని. సో అదేంటి ఎగ్జాక్ట్? ఫస్ట్లీ మనకి 9 month ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ అండ్ 2 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ అనేది టెస్టింగ్ పీరియడ్. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఓకే. సో దే గివ్ యూ అస్ అ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ దేర్ లెక్చరర్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు. ఏ యూనివర్సిటీ అయినా ముందు ఫ్యాకల్టీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నేను చెప్పాల్సిన విషయం మెయిన్గా ఫ్యాకల్టీ గురించే. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళే. కంపల్సరీ PhD కంప్లీట్ చేసి ఉంటారు. 15+ years of experience faculty guided by the renowned faculty members and industry experts. ఇక్కడ స్టూడెంట్స్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాట, స్టూడెంట్స్ గెయిన్ నాట్ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ఆల్సో ప్రాక్టికల్ ఇన్సైట్స్ దట్ ప్రిపేర్ దెమ్ ఫర్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నాకైతే ఈ యూనివర్సిటీ చాలా నచ్చేసింది. వెదర్ చాలా బాగుంది, క్యాంపస్ చాలా బాగుంది. ఈ యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.